ఈ మేకరుపల్లి అనే ఒక గ్రామం ముందున 108 శివలింగాలతో ఇక్కడైతే గ్రామంలో నిర్వహించారండి. ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా. ఇక్కడ చూస్తుంటే ఎటు చూసినా ఒకటే లైన్గా శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే అక్కడికి వెళ్ళి ఏ కోరికైనా కోరితే తప్పకుండా తీరుతాయని కూడా ఇక్కడ అనుకుంటున్నారు. ఇదిగో బోర్డు మీద ఉంది చూడండి పూర్తి డీటెయిల్స్గా. అయితే ఈరోజు వెళ్తున్నాము. బాగా ఎండ ఎక్కువగా వస్తుంది కాబట్టి మీకు క్లారిటీగా అవుపిస్తుందో లేదో కూడా తెలియటం లేదు. మరి చూద్దామా. దగ్గరలోనే వచ్చింటాము, ఆల్రెడీ మనం దగ్గరికి వచ్చేసినాం. ఈ నుంచి ఆ బోర్డు కాడ నుంచి ఇటు కుడి చేతి వైపుగా వెళ్తే ఇక్కడ మేకరుపల్లి నుంచి స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి 108 శివలింగాలతో. ఇంకా కార్తీక మాసం అయితే ఎంత దివ్యంగా కనిపిస్తూ ఉంటుందో ఎటు చూసినా కూడా. ఇంకా ఇప్పుడు నిర్వహించారు కానీ ఇంకా పనులు అవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. పూర్తిగా ఇక్కడ పని అయిపోయే వరకు ఇంకా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ విష్ణు, ఈశ్వర, బ్రహ్మదేవుళ్ళు ఇలా ఉంటారండి. ఇప్పుడు మధ్యాహ్నం టైం అయింది కాబట్టి గుడి క్లోజ్ చేస్తారు. మనం బయట నుంచి మాత్రమే తీసుకుంటున్నాము. ఎటు చూసిన శివలింగాలు అయితే ఒకటే వరుస 108 శివలింగాలు ఉంటాయి. ప్రధానంగా మధ్యలో ఒక్క పెద్ద శివలింగం ఉంటుంది. మన పిల్లలకు ఎక్కడైనా పూజ చేయించాలన్నా, అభిషేకం చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ పూజారులు ఉంటారు. వాళ్ళే అభిషేకానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారనమాట. ఇక్కడ చేయించుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇలా శివలింగాలు నేను ఇక్కడ మాత్రమే చూశాను. ఎప్పుడైనా టీవీలలో చూడడం తప్పనిచ్చి ఇంకా ఇలా 108 శివలింగాలు ఒక్కసారి నేను చూసింది ఫస్ట్ టైం ఇక్కడే. కాకపోతే మనం లేట్గా రావడం వల్ల మన క్లారిటీ రావటం లేదు వీడియో అంతే. ఎటు చూసిన 108 శివలింగాలతో కన్నులు వింపుగా కనిపిస్తుంటాడు శివయ్య. శివనాగిన లేని చీమైనా గుట్టదంటారు. అటువంటి ఈ పచ్చని ప్రకృతిన విశాలమైన ఇక్కడైతే చాలా బాగుంటుందండి. ఎవరైనా యాత్రికులు వచ్చినా సరే లక్షణంగా అక్కడే చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా భోజనాలు చేసుకొని పిల్లలతో ఇక్కడల్లా ఆడుకుంటూ బాగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఒక్కొక్క శివుడు అయితే ఎలా కనిపిస్తున్నారో వరుసగా కనిపిస్తూ ఉంటారు. కార్తీక మాసం అప్పుడైతే సరిగ్గా శివయ్య పాదాల దగ్గరే దీపాలు వెలిగిస్తారు. ఎందుకంటే 108 శివలింగాలు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఎంతమంది యాత్రికులు భక్తులు వచ్చినప్పటికీ బ్రహ్మాండంగా వెళ్ళచ్చు. నంది చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. ఇది చిన్న గేటు. ఈ గేటు దాటుకుంటే లోగకి వెళ్ళొచ్చు. కానీ టైం అయిపోయింది కాబట్టి గేట్లన్నీ మూసేశారు. అందుకే లోగకి వెళ్ళలేకపోతున్నాం. ఇంకొక రోజు ఎవరైనా మంచిగా మధ్యాహ్నం టైం కాకుండా ముందుగానే వస్తే చక్కగా దగ్గరికి వెళ్ళి అంతగా బాగా చూడొచ్చు. స్వామిని శివయ్యని తగులుతూ ఆ శివలింగాలు మన మనసులో కోరికలు కూడా కోరచ్చు. అద్భుతంగా ఉంది కదా. ఇంకా చూడండి ప్రదక్షిణాలు చేసే వాళ్ళైతే చుట్టూ తిరిగి ఆ పెద్దమ్మ ప్రదక్షిణాలు చేస్తుంది. ప్రదక్షిణాలు చేసే మనకు విష్ణు, ఈశ్వర, బ్రహ్మదేవుడు, అలాగే జంట నాగులు ఇలా అనేక గుళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడ్డానికి ఆహ్లాదంగా ఉండే ఈ ప్లేసు చాలా బాగుంది. ఇది గుండాపురం ముందు వచ్చి వచ్చినా రావచ్చు, లేకపోతే సౌదరపల్లి గ్రామం ముందు నుంచి వెళ్ళినా వెళ్ళచ్చు. ఈ శివలింగాలు ఉండే ప్లేస్ వచ్చేసి మేకరుపల్లె. ఇది అతి తక్కువ మందికి తెలుసు. కానీ చూడ్డానికి అద్భుతంగా ఉండే ఈ ప్లేసు కార్తీక మాసంలో గిన సందర్శిస్తే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే ప్రతి శివయ్య దగ్గర అందంగా పూలను అమర్చి అలాగే కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే అండి ఈరోజు మన వీడియో. ఇలా జంట నాగులు అనేక బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా శివయ్య భక్తులే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ పడియ. ఈమె వచ్చేసి అమ్మవారు కాదండి, ఆమె భక్తురాలు. ఆమె పేరు చెప్పారు కానీ నాకు అంతగా గుర్తు రావటం లేదు. అమ్మవారు అనమాట. అక్కడ పూజ చేస్తాము. అక్కడ ఒక శిరస్సు మాదిరి అక్కడ తపస్సు చేస్తూ అలాగే నిలబడిపోయింది. ఇంకా చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. పూర్తిగా రెడీ అయ్యాకైతే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. చాలా అందంగా నీట్గా ఉన్నారు. ఈరోజు జనవరి 1 నందున అందరికి కూడా మంచి జరగాలి, సంపదలు సిరి సంపదలు వరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చిన్న వీడియో ఇదేనండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి